హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నారు. అందరు గణేష్ పూజలో పార్టిసిపేట్ చేస్తున్నారా? మేమైతే మా అపార్ట్మెంట్లో ఈరోజు థర్డ్ డే అనమాట, అంటే థర్డ్ ఫ్లోర్ వాళ్ళు. ఈరోజు మా డ్రెస్ కోడ్ వచ్చేసి గ్రీన్ అనమాట. అందరు గ్రీన్ వేసుకొని రావాలన్నమాట. అప్పుడే 3 days అయిపోయిందా అన్నట్టు ఉంది. ఇంక ఈ వీడియో పెట్టేసరికి నాకు తెలిసి మేము ఫిఫ్త్ డేలో ఉంటాం అనుకుంటాను. నేను ఈ వీడియో పెట్టేసరికి మెల్లమెల్ల రోజు ఒక వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను. ఈరోజు గ్రీన్ డే కాబట్టి అందరు గ్రీన్లో ఉన్నారనమాట. ఆల్మోస్ట్ చాలా మంది గ్రీన్లో వచ్చారు. ఎంత బాగా అనిపించింది నేను లుక్. మేము షార్ట్స్ వీడియోస్ కొన్ని తీసామన్నమాట. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము. ఆ రోజు ఫుడ్ కూడా చాలా బాగుండే. థర్డ్ డే రోజు కొంచెం స్పైసీగా బాగుండే. ఇంక ఇక్కడ అంతా హారతి అవి ఇస్తున్నారనమాట. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. అందరు నాకు ఛానల్ ఉంది. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో చాలా మందికి నాకు ఛానల్ ఉందని తెలియదు అనమాట. అయితే మా పాప ఉంది కదా, ఇంకా మైక్లో మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అడిగారనమాట. అట్లా అందరికీ తెలిసిపోయింది. ఇంకా నేను అప్పటికి కూడా ఇంకా ఐడి ఎవరికి ఇవ్వలేదు. నేను గ్రూప్లో పెడతా అని చెప్పాను. ఇంకా ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ అందరికీ పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి, పిల్లలకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ ఇక్కడ మ్యూజికల్ చైర్ పెట్టారు. ఎంత ఎంజాయ్ చేస్తాం తెలుసా, అసలుకి చాలా ఎంజాయ్ చేసాం. అంటే చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ కదా, ఇప్పుడు పెద్దగానకి ఇట్లా అందరితో ఆడుతుంటే అసలు ఎంత బాగా అనిపించింది. ఆంటీ వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే పిల్లలతో పాటు మాలాంటి వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ వినాయకుడికి ఇంకా హారతి ఇస్తున్నాం అనమాట. అందరూ ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళు అందరు లేడీస్ కలిసి ఇస్తున్నారు. ఇంకా మీ అపార్ట్మెంట్లో కూడా ఇలానే జరుపుకుంటారా? ఇలానే చేస్తారా? అందరం కలిసేదే ఇయర్లీ వన్స్. సో అందరు హ్యాపీగా అన్నీ మర్చిపోయి చేసుకుంటాం అనమాట. ఎంత వర్క్ ఉన్నా కూడా వినాయకుడు ఉన్న టైంలో ఆ వర్క్ అంతా పక్కకు పెట్టేసి ఈ పూజలోనే ఉంటాం అనమాట. అప్పటికి మా మమ్మీ కాల్ చేసి ఏంటి 3 days నుంచి ఫోన్ చేయట్లే అని అంటుందన్నమాట. అంటే ఇంకా బిజీగా ఇంకా డే టైం అంతానేమో నైట్ ఏం వేసుకోవాలి అవి ఇవి అని చెప్పేసి ఇంకా అన్ని రెడీ చేసుకోవడం అది ఇది ఉంటుంది. నైట్ టైం ఏమో ఇంకా కిందకి వెళ్ళామంటే ఇంకా మొత్తం ఇంకా ప్రోగ్రామ్స్, గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే పైకి రావాల్సి వస్తుంది. ఇక ఇలా అయ్యింది మా గణేష్ది థర్డ్ డే రోజు. మీకు ఎలా ఉందో, మీకు నచ్చిందా, అలాగే నా డ్రెస్ నచ్చిందా మీకు కమెంట్లో పెట్టండి. ఒకవేళ నా డ్రెస్ నచ్చినది ఇంకా తర్వాత ఇంకా మేము ఖచ్చితంగా పూజ అయిపోయినప్పుడే గ్రూప్ ఫోటోలు ఖచ్చితంగా దిగుతాం అనమాట. అందరం తన చైర్లో కూర్చుంది కదా అంకిత, ఫస్ట్ నుంచి మా అపార్ట్మెంట్లో. ఇంకా తన వాయిస్ కొంచెం చాలా పెద్దగా ఉంటుంది అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి అంటే ఇక అందరం ఇక చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఉన్నది నేనే గ్రీన్ డ్రెస్లో. ఇంకా నేను ఆ రోజు శారీ కట్టుకోలేదనమాట, డ్రెస్ వేసుకున్నాను ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటున్నారనమాట అందరూ. యాక్చువల్లీ ఆ రోజు మండే కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారనమాట. నార్మల్గా సాటర్డే సండేస్ అయితే చాలా మంది ఉంటారు. మండే కదా వర్కింగ్ డే, ఇంకా చాలా మందికి సాఫ్ట్వేర్ వీళ్ళందరికీ నైట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా పడుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి అన్నట్టు కొంచెం తక్కువ ఉన్నారనమాట మెంబర్స్. ఇక్కడ మా పాప ఉందనమాట. ఇంకా తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా చదువుకోవడం కొంచెం తగ్గిపోయింది. ఇంకా వాళ్ళ టీచర్ అయితే ఇంకా స్కూల్లో ఏకంగా కంప్లైంటే ఇచ్చేసింది, మీరు నైట్ కొంచెం తొందర పడుకోబెట్టండి, సెలబ్రేషన్స్ ఉన్నాయని మాకు కూడా తెలుసు, కానీ క్లాస్లో పడుకుంది అని చెప్పేసి టీచర్ కంప్లైంట్ ఇచ్చింది అనమాట. ఇంకా నేను నిన్న ఏం చేశానంటే ఇంకా స్కూల్కి వెళ్ళి రాగానే పడుకోబెట్టేసి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం వెరైటీస్ చూడండి. శనగలు, సీరా, సమోసా, మంచూరియా, ఇది పెసర పునుగులు, పూరి, కర్రీ, చోలే కర్రీ అనుకుంటా, బగారా రైస్, పులిహోర, ఇది కుడుములు అంటారు, మ్యాంగో పికిల్, కర్డ్ రైస్, రైతా, డిఫరెంట్గా గులాబ్ జామ్ కూడా ఉంది స్పెషల్గా. చాలా వెరైటీస్ చేశారనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.